ఇక్కడ ఈ స్టాల్ లో నిర్వాహకులు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం ఎటువంటి మెషిన్స్ ఇక్కడ ఉన్నాయి, అవి ఏ పనులు చేస్తాయి వ్యవసాయ పొలంలో, రైతులకు ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఇక్కడ మీతో ప్రస్తుతం ఈ ఎగ్జిబిషన్ లో, ఈ ఎక్స్పోలో ఈ మిషన్స్ దేనికి పనిచేస్తాయి, రైతులకు ఎట్లా యూజ్ అవుతాయి? ఇదైతే కలుపు తీసుకోవడానికి మొక్కల మధ్యలో అంటే మీకు పత్తిలో మిరపలో అన్ని ఆలు పత్తిలో అన్నిటిగా రొటావేటర్ బ్లేడ్ కలుపు తీసుకోకుండా రొటావేటర్ వేసుకోవడం అన్నమాట. ఇది రోటావేటర్. మీకు మొక్క చుట్టూ తీసుకున్నామన్నా తీసుకోవచ్చు. మొక్క చుట్టూ తిప్పుకొని కేవలం పత్తి అంటే పత్తి మాత్రమేనా, ఇంకా ఆకుకూరల దాంట్లో కూడా వేసుకోవచ్చు, దమ్ము చేసుకోవచ్చు. ఓకే, దమ్ము చేసుకోవచ్చు, కలుపు తీసుకోవచ్చు. బెడ్స్ దాంట్లో కూడా యూజ్ అవుతుందా? బెడ్ వేసుకుంటారు కదా కొంత, చేసుకోవచ్చు. బ్లేడ్ మార్చుకోవాలి. బ్లేడ్ ఎన్ని రకాల వరకు బ్లేడ్లు వస్తాయి? దీనికైతే ఒక రకం వస్తుంది అన్న, దానికైతే 2 రకాలు వస్తాయి అన్న. దీనికి ఇక్కడ ఉన్న ఆరెంజ్ ఇది పట్టుకో, దానికైతే 2 రకాలు వస్తాయి. దీనికి ఎన్ని రకాల బ్లేడ్ వస్తాయి? దీనికి 2 రకాలు వస్తాయి, ఒక జెడ్ టైప్, ఒకటి నార్మల్ టైప్. ఒకటి ఇది ఒక సింగిల్ బ్లేడ్ సెట్ వస్తుంది దీనికి. ఓకే రైట్. దీనికి తేడా ఏంటి అంటే ఇది రోటావేటర్, ఇది కూడా కేసీ 1000, కేసీ 700. ఓకే, అదనమాట. ఇది గంటకు వచ్చేసరికి లీటర్ తాగుతుంది. గంటకు లీటర్ తాగుతుంది. గంటకు ఎన్ని ఎకరాల వరకు చేసుకోవచ్చు? పైన చేసుకోవచ్చు, ఎకరం పైన చేసుకోవచ్చు. ఓకే, గంటకి ఇదంతే సేమ్ కేసీ 1000, కేసీ 700. ఓకే రైట్. కాకపోతే దీనికి 2 ప్లేట్లు వస్తాయి. 2 ప్లేట్ సెట్లు వస్తాయి ఇలాంటి సెట్స్. ఇది గంటకి 1 ఎకరం పైన చేసుకోవచ్చు. అంటే గంటకి 1 లీటర్, 1 లీటర్ ఫ్యూయల్, డీజిల్ పెట్రోలే. 1 లీటర్ పెట్రోల్ తో గంటకి ఎకరన్నర పైగా మనం వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా 1 లీటర్ పెట్రోల్ తో గంటకు పైగా ఎకరం వరకు చేసుకోవచ్చు. దీనికి 2 ప్లేట్లు వస్తాయి, దీనికి 1 ప్లేట్ వస్తాయి అని చెప్పి. ఇది హెవీ ఇంజన్, ఇది నార్మల్ దానికంటే ఒక బిట్ కొద్దిగా తక్కువ అన్నమాట. అండ్ ఇక్కడ ఇదేంటన్నా, ఇది షేటర్, మొక్కజొన్న ఎత్నాలు వేసుకునే షేటర్. 19 రకాల ఎత్నాలు వేసుకోవచ్చు మొత్తం. ఏ మొక్కజొన్నలో 19 రకాల ఆలు ఏ సీడ్ అయినా ఎత్నాలు వేసుకోవచ్చు. ఓకే, అంటే సీడ్ సోయింగ్ ఎక్కడ ఉంటది? ఎత్నాలు బట్టి, సైజుని బట్టి, లెంత్ ని బట్టి మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు కొంతమంది కొన్ని విత్తనాలు దూరం పెడతారు కదా, అంటే ఇది మార్చుకోవచ్చు. అది సీడ్ తీసేసి దానికి ప్లేట్ వస్తుంది, ఆ ప్లేట్ వేస్తే సరిపోతుంది. ఓకే, సీడ్ అంతా మనం ఎక్కడ నింపాలి? దీంట్లో. ఓకే, ఇది అంటే ఇది మామూలుగా దీంతో ఒక వేగం అంటే నడపడానికి హ్యాండ్లింగ్ చేయడం. ఓకే, అంటే నార్మల్ మనిషితో పోల్చుకుంటే ఇది ఎంత స్పీడ్ లో చేయగలుగుతుంది? ఈ మనిషితో పోల్చుకో వారం 3 రోజులు బట్టే 2 రోజులు అయిపోతానా? 3 రోజులు పని 2 రోజులు అయిపోతుంది. ఇది మొత్తం ఎన్ని రకాల సీడ్? 19 రకాలు వేసుకోవచ్చు. 19 రకాలు. ఇది సీడ్ సోయింగ్ పరికరం అని చెప్పుకోవచ్చు. దీనిలో మొత్తం 15 రకాల విత్తనాలు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే విత్తనం బట్టి, రకాన్ని బట్టి కొంచెం దూరాన్ని కూడా మార్చుకునే ఆ వెసులుబాటు దీంట్లో ఉంటుంది. ఇందులో విత్తనాలు నింపేసి దీంట్లో మనం బోధల మీద పెట్టేసి దొబ్బుకుంటూ వెళ్ళడం, అంతేగాని తోసుకుంటూ వెళ్ళడం. మామూలుగా ఎంతవరకు పడుతుండొచ్చు? ఖరీదు 6,000. అంటే దీనికి ఏమైనా గ్యారంటీ అట్లాంటివి అట్లే నార్మల్ గా ప్లాస్టిక్ కదా, పైపర్ కదా. ఓకే, అంటే మీ తయారీ కేంద్రం లెక్కల అంటే ఎన్ని ఇయర్స్ వరకు రైతుకు పనికి వస్తుంది? 3 years వరకు వస్తుంది అన్న. 3 years 4 years వరకు మెయింటెనెన్స్ బట్టి క్లీన్ గా ఉంచుకొని. ఇంకా ఏమేమి ఉన్నాయన్న నార్మల్ గా మీతో? ఇక్కడ షాప్ కట్ అంటారు దీన్ని. సింగిల్ బ్లేడ్ సెట్ ఇది. ఓకే, ముఖ్యంగా గడ్డి కోసుకోవడానికి ఓన్లీ కేవలం గడ్డి వరకు ఓన్లీ. అంటే ఇప్పుడు జాడు ఉంటది కదా, జాడు గేర్లకు వేస్తాం కదా, జాడు ఆ జాడు వరకు మొక్కలు చేసి పంపిస్తుంది అన్నమాట, సైజుని బట్టి. అది అంటే దీంట్లో సైజ్ సెట్టింగ్ ఏమైనా ఉంటాయి? స్మాల్, లెంత్ అంటే ఇంత బార్ వస్తుంది, స్మాల్ అంటే ఇంత వస్తుంది. ఓకే, నార్మల్ న్యూట్రల్ అంటే పని చేయడం. ఓకే, ఇప్పుడు ఆవులు గేదెలకు సంబంధించి ఒకలాగా, మేకలు గొర్రెలకు సంబంధించి ఇక్కడ మార్చుకునే ఉంటది కదా. అంటే గంటకి ఎంత మనము ఎన్ని కేజీల దాన అంటే తయారు చేసుకోవచ్చు, చాప్ చేసుకోవచ్చు? అంటే ఐడియా లేదు అన్నట్టుగా. ఓకే, ఇది పవర్ బేస్డా లేకపోతే బ్యాటరీ బేస్డ్? మోటార్ బేస్. మోటార్ అంటే పవర్ కరెంట్. రైట్, ఇది కూడా చాప్ కట్టరు. ఈ 3HP మోటార్ సామర్థ్యం కలిగినది. ఈ మధ్య కాలంలో డైరీ రైతులకు చాలా వరకు దానా విషయంలో అంటే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. చాప్ కట్టరు గట్టిని కట్ చేసుకొని ఆవులకు కానీ, గేదెలకు కానీ, అలాగే మేకలు, గొర్రెలు పెంపకందారులకు కూడా ఇది పనికి వస్తుంది అనమాట. ఇది
ఫోర్ బ్లేడ్ సెట్ అనేది. Hmm. ఇది హెవీ, ఇది ఇంకా బాగా Right. అది. ఇది ఫోర్ బ్లేడ్, ఇది సింగిల్ బ్లేడ్. సింగిల్ బ్లేడ్. ఇది 3 హెవీ. HP. ఇది 3 HP మోటార్. 999 అంటే 555 ఉంటారు దాన్ని. రైట్. అయితే ఎవరైనా సరే అటు డైరీ నిర్వహించే రైతులు కావచ్చు, మేకలు గొర్రెలు పెంపకం చేసే వాళ్ళు వాళ్ళు పెంచుకునే గడ్డి కానీ, దానా కోసం పెంచుకునే గడ్డి కానీ ఈజీగా చాప్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ వచ్చి ఒక ట్రై ఇవ్వచ్చు అనమాట. హాల్ 1 లో ఇక్కడ మీకు ఎంట్రన్స్ లోనే ఇది కనబడిపోతుంది. థ్యాంక్ యూ అన్న.